మనకొక ఛానెల్ ఉంది కదా! మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదా! మనం ఏది చెప్తే అది చెల్లుతుంది అని అనుకుంటే అది పెద్ద పొరపాటే అని రుజువయ్యింది. ఒక 3 ఛానెల్ల పైన పోలీస్ కేస్ పెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. సదరు వ్యక్తులు విష ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. తలా, తోకా లేకుండా తమకు నోటికి ఏది వస్తే అది ప్రచారం చేయడము. తమకు ఏది తోచితే దాన్ని ప్రచారం చేయడము. దాన్ని పట్టుకొని వాళ్ళు ఆ ఛానెల్‌ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేయడం. ఇలాంటి వాటి వల్ల తాము ఏది చెప్పినా చెల్లుతుంది కనుక ఏదైనా చెప్పవచ్చు అనేటువంటి భ్రమలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారికి ఇది చెంపపెట్టు లాంటి వీడియో. ఏం జరిగింది అనేటువంటి విషయాల్లోకి వెళ్తే, జనవరి 14వ తేదీ రోజున తిరుపతిలో చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన దర్శనానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. జనవరి 14, 15, 16 ఈ 3 రోజులు చాగంటి కోటేశ్వరరావు గారు తిరుమలలో ఉన్నారు. జనవరి 14 వారికి దర్శనము, జనవరి 16వ తేదీ రోజున మహతి ఆడిటోరియంలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనము. ఇది పూర్తిగా ఒక షెడ్యూల్ అయినటువంటిది. ఇదంతా కూడా డిసెంబర్ 20వ తేదీ రోజున టీటీడీ దీన్ని షెడ్యూల్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ షెడ్యూల్ అయ్యి కోటేశ్వరరావు గారు తిరుమలకు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనల యొక్క నిజాలు ఏమాత్రం కూడా తెలియకుండా కొంతమంది సోకాల్డ్ ఛానల్స్ వాళ్ళు అక్కడ జరిగిన దానికి విరుద్ధంగా తమకు ఏదైతే వార్త అందిందో అందులో సత్యాసత్యాలు ఏంటి, నిజాలు ఏంటి ఏమీ తెలుసుకోకుండా వాళ్ళు వీడియోలు చేసి ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు చేసినటువంటి వీడియోల కారణంగా కోట్లాది భక్తులు కలిగినటువంటి టీటీడీ విశ్వాసాలపైన, అదేవిధంగా చాగంటి గారిని అమితంగా ఆరాధించేటువంటి వారి చాగంటి గారి ఫాలోవర్స్ యొక్క విశ్వాసాలపైన వీరు విషాన్ని చిమ్మడము, ఈ అలాంటి వారిని వీరు బాధించడం, ఈ వీడియోలు బాధించడం అనేటువంటిది జరిగింది. అసలు ఏం జరిగింది ఆ విషయాల్లోకి ఇప్పుడు వెళ్దాం.